ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంచెం మాయ చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో 6 ఓట్లు ఉంటే మీరు 3 ఓట్లు నాకేంటి, లేకపోతే 2 ఓట్లు నాకేంటి, 4 ఓట్లు నాకు వేసుకోండి అనేది కొంతవరకు వాళ్ళు అది ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నవాళ్ళు వాళ్ళని ఓటింగ్కి రానివ్వకుండా చేద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళు ఓట్లు తారుమారు చేయడం, ఒక బూత్ నుంచి ఇంకో బూత్ లో పెట్టడం, కుటుంబంలో ఒకటే ఇంట్లో నలుగురు ఉన్నా సరే ఆ నలుగురికి 3 వేరే వేరే బూత్ల్లో వాళ్ళు ఓట్లు పెట్టడం అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్లమ్స్ లో ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయో అక్కడ ఓటింగ్ ఉండదు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. సో విశాఖపట్నంలో మనకి ఎంత జరిగిందంటే 19లో ఓటింగ్ పర్సెంటేజ్ 65 అయి ఉండదండి, 64 60 అనుకోండి. సో వాళ్ళ లక్ష్యం ఏముంటుందంటే దాన్ని 60 కన్నా తక్కువ తీసుకెళ్దాం అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. మీ అందరూ ఎంటైర్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మీరు అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నారు. ఇందాక మాట్లాడినట్టు ఓటింగ్ కి అందరినీ తెచ్చుకోవడం ఒకటి, 2 ఆ డబ్బులకి లొంగి మీరు ఇంట్లో కొన్ని ఓట్లు అది వేసేస్తాము అనే సింపతికి పడకుండా చేసే బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంది చెప్పారు 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఏంటి లేదు. ఎలక్షన్స్ వచ్చేసరికి జనాల మీద సంపాదించిన డబ్బులన్నీ ఒకటేసారి వాళ్ళు ఇచ్చేస్తే మన వైపు సింపతి వచ్చేస్తుందని అనుకుంటున్నారు. వస్తుందా? ఇక్కడ మీరంటే సరిపోదు, జనాలు అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదో ప్రామిసులు తీసుకుంటారు. మీరు దేవుడి మీద ప్రమాణం చేయండి, బైబిల్ మీద ప్రమాణం చేయండి, ఖురాన్ మీద ప్రమాణం చేయండి, మీకు డబ్బులు ఇస్తున్నాం మాకు ఓటు ఏంటని వాళ్ళు అన్నీ వాడతారండి. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు, దాన్ని మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గెలుపు ఎట్లాగా వచ్చేస్తుంది కదా అని మనం రిలాక్స్ అయితే మనం ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ పంపిస్తాము. ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము? ఇవాళ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాలన విశాఖపట్నంలో బాగుందా? వైఎస్ఆర్సీపీ చేసిన పాలన బాగాలేదు. మీలో భయపడ్డారండి ఎవరైనా గత 5 ఏళ్ళలో కొంత అయినా? నిజం చెప్పండి, భయపడ్డారా? నిజం చెప్పండి. అందరూ ఎంతో కొంత భయపడుతున్నారు. ఏ రాత్రి అయితే వచ్చి గీతం యూనివర్సిటీ గోడ కొట్టారో నేను భయపడ్డాను. భయం అనేది అందరికీ ఉంటుంది. భయాన్ని మనం ఎప్పుడు దాటి ముందుకు వెళ్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. భయపడటం తప్పు కాదు. కానీ వీళ్ళేంటి అంటే కొందరు ప్రత్యేకంగా ఎవరైతే వెనుకబడి కులాలకు చెందిన వాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళని చాలా భయపడుతున్నారు. ఆ భయం వల్ల ఏంటి అంటే కొందరు లొంగిపోతున్నారు. ఇవాళ సైలెంట్ గా ఉంటున్నారు, రేపటి ఓటు రూపంలో చూస్తారని నేను నమ్ముతున్నాను. కానీ ఇట్లాంటి పరిపాలన మాకు వద్దు, మాకు ఇట్లాంటి పరిపాలన మీరు స్వీకరించడం అని మీకు చూపించే అవకాశం, దీనికన్నా మంచి అవకాశం మీకు రాదు. సో ఈ అవకాశం ఇప్పుడు గతంలో దళిపూడి గారికి 25-26 వేలతో మీరు గెలిపించారు. 27 వేలతో మీరు గెలిపించారు. సో ఇవాళ ఎంత మెజారిటీని గెలిపిస్తే మనం వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు? 1,00,000 మంచి టార్గెట్ అది. అంటే తెలంగాణలో మీరు చూడండి, కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ హరీష్ రావు గారు నియోజకవర్గంలో ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది, అయినా ఆయన 80,000 మెజారిటీతో గెలిచారు. మొన్న ఎలక్షన్స్ లో 18 ఎలక్షన్స్ లో 1,00,000 మెజారిటీతో గెలిచారు. సో అదొక మెసేజ్ ఏంటి అంటే మీరు ఇట్లాంటి పాలన చేస్తే జనాలు 1 సైడ్ గా ఓటేస్తారు అని మనం చూపించగలిగితే ఆ పార్టీ కూడా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు అన్నారు కార్యకర్తలు లేరండి, ఉన్న కొందరు నాయకులు కూడా ఖాళీ అయిపోతారు, అందరూ ఇంటికి కూర్చుంటారు. అది అవసరం. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసేవాడు మనం ప్రోత్సహిస్తే వాళ్ళు చూసి ఒక 10 మంది తయారవుతారు. నేను ఎక్కడ తిరిగినా సరే అదేదో బ్లేడ్ బ్యాచ్ అని అయితే గంజాయి బ్యాచ్ అని తయారవుతున్నారు, దొంగల్లాగా తయారవుతున్నారు. వాళ్ళకి పోలీసులే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు పడడం వల్ల వాళ్ళందరికీ కేసులు చేయట్లేదు. ఇట్లా మనం ఆపుకుంటూ పోతే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇప్పుడు నాలుగు డబ్బులు ఉన్నాడు అనుకోండి, నేను 20 ఫుట్ గోడ కట్టుకుంటాను, 3 సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటాను, అందరూ పెట్టుకోగలుగుతారండి వాళ్ళ ఇంట్లో?
ఏదో సంపాదించుకుని గోల్డ్ చైన్ 50,000 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకుంటే దానికి కూడా మనకి భద్రత లేకపోతే ఎట్లాంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏదో దళిపుడిని గారిని గెలిపించడమో భరత్ని గెలిపించడమో కాదు. మొన్న నేను ఒక ప్రైవేట్ ఈవెంట్, ఒక చిన్న ఈవెంట్లో వెంకయ్యనాయుడు గారు వ్యాపారవేత్తలతో మాట్లాడడానికి ఆహ్వానించడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు మీ అందరికీ తెలుసు కదా, మాజీ ఉపరాష్ట్రపతి. ఆయన వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైం గురించి నాకు మా అందరికీ చెప్పారు. అప్పుడు ఆయన 17 నెలలు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. అప్పుడు ఆ టైంలో జనతా పార్టీని అందరూ కలిసి వచ్చి అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థాలన్నీ పక్కన పెట్టి కలిసి వచ్చి పోటీ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాకపోయినా మన రాష్ట్రంలో అట్లాంటి ఒక వాతావరణం అయితే మనకు ఉంది. ఇవాళ మనం కలిసి వచ్చింది ఏదో మన స్వార్థం కోసం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే జనసేన పార్టీ అయినా బీజేపీ అయినా సరే ఎవరికి వాళ్ళు మా పదవులు మా స్థాయి అని అందరూ ఆలోచిస్తారు. ఇవాళ మనం కలిసి వచ్చింది త్యాగం చేసే దానికి కారణం ఏంటి? మన రాజకీయ స్వార్థం పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఇట్లాంటి దుర్మార్గ పాలన మనం ఓడించకపోతే రేపు మనకి భవిష్యత్తే ఉండదు, మన పిల్లలకే భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రజాస్వామ్య విలువలను అన్ని ఖూనీ చేసేసి పవర్ అంతా వాళ్ళ చేతిలో తెచ్చుకుని డబ్బు అన్నింటినీ వాడుకున్నప్పుడు మనందరం కలిసికట్టుగా పోరాడే సమస్య టైం అయితే వచ్చింది. అది ఒప్పుకుంటున్నారు మీ అందరూ? అంటే ఈ మెసేజ్ మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఇది చేయాలి అంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి నియోజకవర్గంలో కలిసి పనిచేయడం అంత సులభం కాదు. ఎందుకంటే మనకి ఒకరికొకరికి గతంలో ఏదో అనుభవాలు ఉంటాయి, గొడవలు పడి ఉంటాం, మాటలు ఉంటాం, ఆ మాటలు మనం మర్చిపోలేము. కానీ ఈ నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు ఇందాక సుజాత గారు మీరు మాట్లాడుతూ వెలుపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది టీడీపీ ఓటరు, ఇది వైసీపీ ఓటరు, ఇది జనసేన ఓటరు, వీరికి నేను చేయాలి, వీరికి నేను చేయకూడదు అనే ఆలోచన ఆయనకు ఉండదు. ఆయన ఏంటంటే అందరినీ ఆయన కలుపుకుంటారు. ఈ కూటమికి మన పార్టీ మీద మనకున్న లాయల్టీ నిబద్ధతతో మనం ఎట్లాగైనా ఏ అభ్యర్థి మీద మనం కష్టపడి పనిచేస్తాం. కానీ ఆనందంతో పనిచేయడం అనేది తక్కువ నియోజకవర్గంలో మనకు అలాంటి అవకాశం వస్తుంది. వాటిలో ఈస్ట్ నియోజకవర్గం అనేది ఒక నియోజకవర్గం నేను భావిస్తున్నాను. మనందరం ఆనందంగా ఒక మంచి అభ్యర్థిని గెలిపిస్తున్నాము, గెలిపించిన తర్వాత కూడా మనందరినీ ఆయన సమానంగా చూస్తాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు అనేది అన్ని నియోజకవర్గాల్లో మనం చెప్పలేము. ఈ నియోజకవర్గంలో మనకు అట్లాంటి అవకాశం వచ్చింది. సో ఆ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వేదిక మీద మాట్లాడిన కొందరు నాయకులు, ఇప్పుడు మూర్తి యాదవ్ గారు మూర్తి యాదవ్ గారు ఇందాక నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు, కానీ న్యూస్ లో ఆయన పేరు చూస్తూ ఉంటాను. ఈ ఇష్యూ మీద ప్రెస్ మీట్ చేశాడు, ఆ ఇష్యూ మీద ప్రెస్ మీట్ చేశాడు అని. సో ఇక్కడ ఈస్ట్ లో వెలుపూడి గారు మీ అందరికి తెలుసు, ఇక్కడ చాలా ఆస్తులు వాళ్ళు తాకట్టు పెట్టాల్సింటే దాని మీద కూడా ఈయన కోర్టుకి వెళ్ళి పోరాటం జరిగింది. సో ప్రతి పార్టీలో సమాజం కోసం ఆలోచించే వాళ్ళు, పోరాడే వాళ్ళు ఉన్నారు వేరే వేరే లెవెల్స్ లో. వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన నగరాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. నా గురించి వచ్చేసరికి మా ఇందాక అన్నారు గెలుపు ఖాయమని సత్య గారు అన్నారు. ఎందుకు అంటే మీరు నంబర్స్ చూడండి. నాకు లాస్ట్ టైం 4,34,000 వచ్చింది, వైసీపీకి 4,38,000, జనసేనకి 2,80,000, బీజేపీకి 34,33,000. మీరు ఆ నంబర్లు కలిపేస్తే నాకు ఇప్పుడు ఎంత వస్తుందో మా మెజారిటీ ఏంటి? అప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా మనకి యాంటీ వేవ్ ఉండి రాష్ట్రంలో 151 వాళ్ళు గెలిచి మిగతా 24లో 23 మేము జనసేన ఒకటి గెలిస్తే అప్పుడు మెజారిటీనే వైసీపీకి 4, అప్పుడు కూడా జనసేన బీజేపీ సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి 34,000, జనసేన 2,80,000 కలిస్తే ఆ 4 సెట్ అయిపోతే నేను 3,10,000 కలవాలి. సో అది అవ్వలేదు అనుకోండి, అది మన మధ్యలో మనం కలిసి సరిగ్గా పనిచేయదు అనేది అర్థం. ఎందుకంటే ఓటర్లో ఆ మైండ్ సెట్ మినిమం ఆ మాత్రం అయితే ఉంటుంది కదా. అది కూడా మనకి ఆ అవకాశం కలిసి వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ అవకాశం, ఒక మెసేజ్ మనం ఇస్తే ఎట్లాంటి రాజకీయం మనం స్వీకరించాం. ఎందుకంటే మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా లేనప్పుడు ఇక్కడ జీతం మీద 2005-06 ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా గోడ కొట్టాక అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు
ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మాకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే కూడా దోనంద్ర సత్యనారాయణ గారు మీరు ఏం చేసినా సరే మీరు చట్ట ప్రకారం చేయండి, కానీ మీరు లా మీరు చేతిలో తీసుకెళ్లి గోడ కొట్టడం అనేది అది కూడా విద్యా సంస్థకి చేయడం తప్పు అని దోనంద్ర సత్యనారాయణ గారు ఆ రోజు అన్నారు. కాంగ్రెస్ లో ఉంటుంది. అది విశాఖపట్నం నాగరికత. ఏంటంటే రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, మన రాజకీయ ఆలోచనలు చెప్తాం, ఎలక్షన్స్ వరకు పనిచేస్తాం, మన పార్టీని గెలిపించుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసిమెలిసి బతుకుతాం, అభివృద్ధి కార్యక్రమాల మీద ఏదైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకుంటామే తప్ప ఈ శత్రుత్వం ఏంటి, అది ఈ ఆలోచన ఏంటి అంటున్నాం. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని మనకి చూపించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేయాలంటే అందరి పెద్దలు మాట్లాడినట్టు ఈ 50 రోజులు సమయం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు అప్స్ డౌన్స్ చాలా సమాచారాలు వస్తాయి. ఈ ఫోన్ రావడం వల్ల మనకి రోజుకు ఒక న్యూస్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే దాంట్లో డబ్బులు చాలా పేటిఎం డబ్బులు వాడతారు కాబట్టి విష ప్రచారం చేయడానికి చాలా మందిని తయారు చేసి మన మధ్యలో చిచ్చులు పెట్టడానికి చాలా తయారు చేస్తారు. కులపరంగా, ప్రాంతపరంగా, మతపరంగా ఏదో సృష్టిస్తారు. దానికి మీరు ఎవరు లొంగకూడదు, ఇంకొకరిని లొంగనివ్వకుండా ఉండాలి. ఎందుకంటే మనకి ఏంటంటే మనకి నచ్చదు ఏదైనా వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. ఇలా అయిపోయిందా, ఇలా అన్నాడా, ఇలా చేసాడా. తొందరపాటులో ఎవరు దేనికి ఒక కన్క్లూషన్కి రామాకండి. ఏదన్నా ఉంటే ఒకరి మీద ఒకరికి మీరు అడగండి, ఫలానా మీరు ఇలా అన్నారు అని. మీరు నాకు తెలిసినంత వరకు 10 మీద 9 సార్లు 8 సార్లు అది అబద్ధం, కానీ మీరు సృష్టిస్తారు పుకారు. దానికి మీరు ఎవ్వరూ లొంగకూడదు. అంటే ఈ ఫోన్ చూసిన వెంటనే చూసింది ప్రతి నిజం అని మాత్రం అనుకోమాకండి ప్లీజ్. అదే 10 న్యూస్ ఆర్టికల్స్ వస్తే దాంట్లో 7-8 ఫేకే ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఏదో న్యూస్ పేపర్లో రాసినట్టు రాసి ఫోటో తీసేసి మీకు పెట్టేసి పంపించేస్తారు. సో ఈ విష ప్రచారానికి మనం పడకూడదు అంటే మనం ఆ జనాలకి మీ అందరు కొంచెం రాజకీయ చైతన్యం అయ్యారు, ఓటర్లు అందరికీ అంత చైతన్యం ఉండకపోవచ్చు. సో మీరు ఓటర్లతో మీరు టచ్లో ఉండి వాళ్ళతో కానీ మీకు ఎట్లయినా వాళ్ళకి ఏదైనా ప్రశ్న ఉంటే మీరు వెంటనే జవాబు ఇవ్వగలిగితే ఆ నెగిటివిటీ ఏదైనా సృష్టించింది కూడా మనం అప్పుడే చంపేయగలుగుతాం. ఇట్లా మనకి మళ్ళీ చాలా పాయింట్స్ ఉంటాయి, నాకు కూడా చాలా మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ కొన్ని పాయింట్స్ మీరు అన్ని దృష్టి పెట్టుకోండి. నేను కూడా నాకు టైం వచ్చింది కాబట్టి లాస్ట్ టైం నేను ఒక కోడిలాగా పిచ్చోడ్లాగా పరిగెట్టాను, ఎటు పిలుస్తాడు. ఇప్పుడు కొంచెం టైం వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించి ఎక్కడ ఏంటి ఏం స్ట్రాటజీ వాళ్ళు వేసే ఎత్తులు ఏంటని బాగా ఆలోచించి మేము పనిచేస్తాం. కోఆర్డినేషన్ వరకు ఇందాక పటాల్ గారు కూడా అన్నట్టు ఎట్లా చేయాలి పార్లమెంట్ లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో, వార్డు లెవెల్లో అనేది ఒక డిస్కషన్ కూడా మేము పెట్టుకున్న తర్వాత దాన్ని త్వరలో అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఒకటి అలా మిస్ అవుతాం. ఒక వార్డులో ఆ వార్డు ప్రెసిడెంట్ ఎవరితో శత్రుత్వం ఉండి ఒక్కొక్కరు పిలవకపోతే నాకు పిలుపు రాలేదని కొందరు బాధపడతారు. అవన్నీ మీ మనసులో మీరు పెట్టుకోమాకండి. ఇవాళ మన మధ్యలో ఏ ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే ఈ 50 రోజులు మర్చిపోవద్దు. ఇవాళ మనం పనిచేసేది లలిపూడి రామకృష్ణ బాబుకో భరత్కో కాదు, ఒక దుర్మార్గు పాలనని మనం ఓడించడానికి మనం పనిచేస్తున్నాము. ఆ పాలన ఓడించడమే మన లక్ష్యం. అది కూడా ఏంటి, నా మంచికో ఆయన మంచికో కాదు, మన అందరి మంచి. ఆ పాలన పోయిన తర్వాత దాని తర్వాత ఏదన్నా 29, 34 తర్వాత ఏదన్నా మీ భవిష్యత్తు మీకు గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ అంటుంటే నాకు అసలు వింటుంటే నాకు నవ్వాలా ఏడవాలో అర్థం అవట్లేదు. ఇది పేదలకి పెత్తందారులకు ఉన్న పోరాటం అంట. వాళ్ళు పేదలు అంట, మీ పెత్తందారులు అంట. అంటే ప్యాలెస్ నుండి వేల కోట్లు ఉన్న వాళ్ళు పేదలు, మేము పెత్తందారులు అంట. సో ఎట్లా నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు లిక్కర్ మీద 4 సంవత్సరాల కోసం పేటిఎం తీసుకోరు. ఎక్కడ చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళినా పేటిఎం తీసుకున్న దగ్గర లిక్కర్ షాప్ లో మాత్రం పేటిఎం తీసుకోరు. ఆ లిక్కర్ లో ఎంత గవర్నమెంట్కి వెళ్తుంది, ఎంత వాళ్ళ జేబుకి వెళ్తుంది ఎవరికి తెలియదు. ఏదన్నా ఉంటే మన ఇష్యూ మీద ప్రశ్నిస్తే వాళ్ళని అవమానించడం. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి మాలాగా ఇది 150 కాదు 23 ఎమ్మెల్యేలు మేము గెలిచాము. గెలిచిన ఒక ఎమ్మెల్యే కదా జనసేన నుంచి వెళ్ళిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు నిరుత్సాహపడకుండా ఒక సైనికుడిగా పోరాడుతున్నారు 4 సంవత్సరాల. ఆయన ఏ ఇష్యూ మీద ఆయన మాట్లాడినా సరే వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా ఆయన దూషించడం, పెళ్లి గురించి మాట్లాడటం. అసలు మనం స్వీకరించగలుగుతామండి ఇట్లా మాట్లాడుతుంటే? ఆయన మాట్లాడిన ఇష్యూ గురించి మాట్లాడాలి, కానీ ఎప్పుడు చూసినా ఆయన వ్యక్తిగతంగా చెప్తుంటే వినేవాడికి కూడా విరక్తి వస్తుంది, వాళ్ళకి చెప్పే జవాబు లేదు. ఆయన కూడా ఏంటంటే నేను మొన్న ఏదో సందర్భంలో కలిసినప్పుడు కూడా
ఆయన ఆలోచన కోసం నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటి కొంతవరకు మనం ఏంటి నా డబ్బులు, నా ఇల్లు, నా కుటుంబం ఇవన్నీ మనం భయపడుతూ ఉంటాం. అవన్నీ మనకి పోయినాయి అనుకోండి, పోతే ఒక ప్రాణం పోతుంది అంతే. కానీ గెలిస్తే మాత్రం లక్షలాది కోట్లాది ప్రాణాలకు మనం సాగగలుగుతాం. అది ఆ ఆలోచనకి కళ్యాణ్ గారు వచ్చారు. అది వచ్చారు కాబట్టే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు విమానం అన్నారు రానివ్వలేదు, కార్ అన్నారు రానివ్వలేదు, దిగి నడిచారు అది కూడా చేయనివ్వలేదు, కొడుకున్నారు రోడ్డు మీద. సో ఇట్లాంటి వాళ్ళు రావాలి. అంటే మనందరం ఎక్కువ ఏంటంటే వాళ్ళని చూసి మనం హీరోగా చూస్తాం, కానీ మనలో కూడా హీరోస్ ఉన్నారు. మీరు కూడా ధైర్యంగా మీరు నిలబడండి, అందరు నిలబడితే మిమ్మల్ని చూసి 10 మంది మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మనకి స్ఫూర్తిదాయకంగా మనకి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు అడుగుజాడులో మనం కూడా నడిచి ఇక్కడ కూడా వాళ్ళు ఆంధ్ర అన్న, ఓహో జగన్ మీ సీఎం, ఓహో ఇట్లా జరుగుతుందా మీ దగ్గర. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా బీహార్ అంత బ్యాడ్గా మనం లేవు, కానీ ఇట్లా పాలన కంటిన్యూ అవుతే మాత్రం మనం అట్లాగే దిగులాడుతున్నాం. ఒక లాలెస్నెస్, క్రైమ్ అండ్ డ్రగ్స్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం, పనిచేసే వాళ్ళందరూ రాష్ట్రం వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వం మీద భయపడుతూ బానిసలుగా బతకడం అనే ఒక వాతావరణం వీళ్ళు తయారు చేయడానికి సృష్టిస్తున్నారు. మనకి ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు. ఆయన ఒక ఛాన్స్ అని మన అందరినీ చీట్ చేశాడు. ఆ ఛాన్స్ అయిపోయింది. ఇవాళ మనం ఆ ఛాన్స్ మనం అందరం వాడుకుని రాష్ట్రాన్ని మనం కాపాడుతున్నాం. దాని తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి మన లీడర్స్ మనకి డైరెక్షన్ ఇస్తారు. ఇక్కడ వరకు ఈస్ట్ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చేయాలి, విశాఖ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి చేయాలి, తప్పకుండా వైపుడు గారు నేను ఒక టీమ్గా పనిచేసి మీ అందరి నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకొని మీరందరూ ఎంత బాగా ఆలోచించి మాకు సలహాలు ఇస్తే అంత బాగా మేము నియోజకవర్గం అభివృద్ధి చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి వార్డులో సమస్యలు వేరేగా ఉంటాయి. అది మీరు అర్థం చేసుకుని మీరు చెప్పగలిగితే మేము ఇంకా దాని మీద దృష్టి పెట్టగలుగుతాం. ఎందుకంటే అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించేంత డబ్బులు ఇవాళ సమాజంలో లేవు. మనం ఏది మోర్ ఇంపార్టెంటో దాని మీద మొదటి ఖర్చు పెడతాం, దాని తర్వాత నెక్స్ట్ వెళ్తా పోతాం. సో ఈ కొద్ది మాటలతో ఐ విష్ ఆల్ ఆఫ్ us ద బెస్ట్. కలిసి పనిచేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.